Welcome students and my dear parents. JEE 2026 అండ్ నీట్ 2026 ఎగ్జామినేషన్ సంబంధించి మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉండాలి? ముఖ్యంగా బీసీ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ పేరెంట్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బీసీ సర్టిఫికేట్ ఉండాలా, ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలా, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉండాలా, అసలు ఏ సర్టిఫికేట్ ఉండాలి, ఇవన్నీ ఒకటేనా కాదా, ఎవరు ఎలా తీసుకోవాలి అనేది క్లారిటీకి ఇప్పుడు చెప్తాను. 1 by 1 సర్టిఫికేట్ మీకు చూపిస్తూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే సర్టిఫికేట్స్ మనకు ఏపీలో అయితే గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవ నుంచి ఇస్తారు. తెలంగాణలో అయితే మీ సేవ నుంచి ఇస్తారు. ఎందులో నుంచి తీసుకున్న సర్టిఫికెట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మేము వార్డు సచివాలయం తీసుకున్నాం, అప్లై చేసింది ఓకేనా అంటే ఎస్ ఓకే, మీ సేవ నుంచి తీసుకున్నాం ఓకేనా అంటే ఓకే, నో ప్రాబ్లం. ఇందులో ప్రాబ్లం అయితే ఏది లేదు, ఎక్కడి నుంచి తీసుకున్నా. ఫస్ట్ అసలు బీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, బీసీ సర్టిఫికేట్ అంటే మీరు బీసీ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీసీ, బీసీఈ ఈ 5 క్యాస్ట్లలో ఏ క్యాస్ట్ మీదైనా సరే స్టేట్ లెవెల్లో అంటే ఏపీ స్టేట్ అయినా తెలంగాణ స్టేట్ అయినా మీకు డైరెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఇస్తారు, లేదంటే కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేసి అందులో అయినా సరే మీ క్యాస్ట్ ఏదైతే దాన్ని బేస్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని బీసీ సర్టిఫికేట్ అంటారు. అంటే ఇందులో మీరు బీసీ ఏ అయితే ఏ అని వస్తుంది. ఇలా ఇక్కడ క్లియర్గా చూడండి, బీసీ డి కాబట్టి డి అని ఇచ్చారు, ఏ అయితే ఏ అని వస్తుంది, సి అయితే సి అని, ఈ అయితే ఈ అని, మీకు బి అయితే బి అని మెన్షన్ చేసి ఉంటుంది. దీన్ని బీసీ సర్టిఫికేట్ అంటారు. నెక్స్ట్ మనకు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి మీరు మీ సేవలో ప్రింట్ తీసుకున్న ఆర్ గ్రామ వార్డు సచివాలయంలో ప్రింట్ తీసుకున్న సర్టిఫికేట్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఇక్కడ టైటిల్ ఓబీసీ సర్టిఫికేట్ అని ఉంటుంది. మరి ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఎవరెవరికి వస్తుందంటే సేమ్ ఎవరైతే స్టేట్ ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించిన సర్టిఫికేట్ స్టేట్ సర్టిఫికేట్లో మీరు ఏదైతే ఏబిసిడిఈ కేటగిరీ వైజ్గా బీసీలలో మీరు ఉంటారో, మీరు సెంట్రల్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన కేటగిరీస్లలో మీరు బీసీ క్యాస్ట్కి సంబంధించిన స్టూడెంట్ పేరెంట్ అయినా సరే మీరు సెంట్రల్లో ఓబీసీ లిస్ట్లో ఉండాలి. మరి మేము ఓబీసీ లిస్ట్లో ఉన్నామా లేదా ఎలా తెలుస్తుందంటే జస్ట్ గ్రామ సచివాలయం కానీ మీ సేవకి వెళ్ళి మా క్యాస్ట్ ఇది, మేము బీసీఏ లేదా బీసీబీ, బీసీడి, బీసీఈ, మాకు ఓబీసీ సర్టిఫికేట్ వస్తుందా లేదా అని అడిగితే వాళ్ళు ఒకసారి మీ క్యాస్ట్ చెక్ చేసి వస్తుందా లేదా చెప్తారు. వస్తుంది అంటే మీరు తీసుకోవచ్చు. సో మరి ఈ ఓబీసీ సర్టిఫికేట్ మనకు ఇష్యూ చేసింది ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎంఆర్ఓనే ఇష్యూ చేస్తారు. ఫార్మేట్ అందరికీ ఇలానే ఉంటుంది. మీరు ఏపీలో తీసుకున్న తెలంగాణలో తీసుకున్న మీ నేము, ఫాదర్ నేము, విలేజ్, యాక్చువల్గా మీ క్యాస్ట్ ఏంటి ఇవన్నీ మెన్షన్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ప్రింట్ తీసుకున్నది ఉంటుంది. కానీ ఇక్కడ అందరికీ ఉన్న మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే మనకు మీరు జేఈ ఎగ్జామినేషన్ కానీ నీట్ ఎగ్జామినేషన్ కానీ అప్లై చేస్తున్న టైంలో ఓబీసీ ఎన్సీఎల్ ఫార్మేట్ అనేది కామన్గా ఇస్తూ ఉంటారు. ఈ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్న వాళ్ళకే వ్యాలిడ్ అవుతుంది యాక్చువల్గా అనేది మెయిన్గా పాయింట్ ఇక్కడ. సో మరి ఇప్పుడు ఈ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఇది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి సైన్ చేయించుకొని ఇది మాత్రం అప్లోడ్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారంటే కాదు. ఇది ఏంటంటే కామన్గా ఇండియా లెవెల్లో ఉన్న ఫార్మేట్ ఏదైతే ఉంటుందో జేఈ సైట్లో కానీ నీట్లో కానీ మీకు ఈ ఫార్మేట్ అనేది ఇస్తారు. ఇది మీరు ప్రింట్ తీసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి యాజ్ టీజ్గా మళ్ళీ ఎంఆర్ఓతో సైన్ చేయించుకున్న ఈ సర్టిఫికేట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైటిల్ ఏమని ఉంటుందంటే ఓబీసీ ఎన్సీఎల్ అని ఉంటుంది. మరి మాకు తీసుకున్న సర్టిఫికేట్లో ఇక్కడ ఓబీసీ అనే ఉంది కదా, రెండు ఒకటేనా అంటే ఎస్, ఈ 2 సర్టిఫికేట్స్ ఒకటే. ఎందుకు అంటే మీకు ఒక్కసారి ఇక్కడ మ్యాటర్ ఏమి ఇచ్చారో చూపిస్తాను చూడండి. అసలు ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫై దట్ షీ డస్ నాట్ బిలాంగ్స్ టు పర్సన్ సెక్షన్ క్రిమిలేయర్.
అంటే క్రిమిలియర్కి సంబంధించిన పర్సన్ కాదు, నాన్ క్రిమిలియర్లో వస్తారు. అది కూడా కాలం 3 ఆఫ్ షెడ్యూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ జీవో నెంబర్స్ అన్నీ ఇక్కడ ఈ మ్యాటర్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఉన్న మ్యాటర్, ఈ లైన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇవన్నీ చూడండి. మీకు యాస్టీస్గా ఈ ఓబీసీ ఎన్సీఎల్లోనే కాకుండా మన స్టేట్లో తెలంగాణలో అయినా ఏపీలో అయినా తీసుకున్న సర్టిఫికేట్లో కూడా యాస్టీస్గా ఇక్కడ నుంచి మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫై దట్ ఈ షీ డస్ నాట్ బిలాంగ్ టు పర్సన్ సెక్షన్ క్రిమిలియర్ మెన్షన్డ్ ఇన్ ద కాలం 3 ఆఫ్ షెడ్యూల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సేమ్ మ్యాటర్ ఇక్కడ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా మీ సేవ ఆర్ సచివాలయం తీసుకున్న ఓబీసీ సర్టిఫికేట్ అయినా సరే, దీన్నే ఓబీసీ ఎన్సీఎల్ అని కూడా అంటారు. ఇది వేరు సర్టిఫికేటు, అది వేరు సర్టిఫికేటు కాదు. మరి అసలు మేము ఎలిజిబులా కాదా, మేము ఎప్పటి వరకు తీసుకోవాలంటే కనుక ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లికేషన్కి జేఈ అప్లికేషన్ కంప్లీట్గా మీరు అప్లై చేసే టైంలోనే ఉండాలి. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4/2025 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. ఇది అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. మళ్ళీ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి అప్లై చేసే టైంలో మళ్ళీ న్యూగా సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలి. అప్పుడు 1/4/2026 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మీకు మళ్ళీ వ్యాలిడ్ అవుతుంది. మేము ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో సర్టిఫికేట్ తీసుకున్నాం కదా, ఇదే సర్టిఫికేట్ మేము కౌన్సిలింగ్లో కూడా అప్లోడ్ చేయాలంటే కుదరదు, అప్పుడు యాక్సెప్ట్ చేయరు. ఇది ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ కాబట్టి